ఈరోజు అడ్వకేట్ మన తోటి అడ్వకేట్ దాడి జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ విషయాల్లో మేము చాలాసార్లు ఉద్యమాలు చేస్తున్నాము, బైకాట్ చేస్తున్నాము, అయినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. గవర్నమెంట్ లాస్ట్ 3 months బ్యాక్ కూడా అమెండ్మెంట్ కోసమని ప్రపోజల్ పెట్టారు. దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా పంపించారు. ఆ ప్రపోజల్లో అమెండ్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఏవైతే అమెండ్మెంట్స్ రిక్వైర్ ఉన్నాయో అది కూడా చేసి పంపించాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు 3 నెలల 2.5 నెలలు అవుతుంది. దాన్ని అమెండ్మెంట్ అయిన తర్వాత మోడిఫికేషన్స్ పంపించినప్పటికీ కూడా ఇంతవరకు ఎనాక్ట్మెంట్ చేయడం లేదు. ఇది కంపల్సరీ కావాల్సిందే. ఇది స్టేట్ గవర్నమెంట్ అనే కాకుండా ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అడ్వకేట్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు. రోజు మనం ఎక్కడో ఒక దగ్గర ఇన్సిడెంట్ చూస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఎనాక్ట్ ది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ విషయాన్ని చాలాసార్లు మేము కూడా ఉద్యమం చేశాము. మేము ట్యాంక్ బండ్ దగ్గర కూడా మేము ఒక ధర్నా కూడా చేశాము. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇది సంవత్సరాల కొద్ది జరుగుతున్నప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావడం లేదు. ఈవెన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ బిల్లు లాగానే తయారు చేశారు, వాళ్ళు కూడా అక్కడే పెట్టారు. దాన్ని యాక్ట్గా ఇంతవరకు కూడా ఎనాక్ట్మెంట్ కాలేదు. మన తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా యాక్షన్ చేశారు. యాక్షన్ చేసి దాన్ని మాకు ప్రపోజల్ పంపించారు. కానీ ఇంతవరకు కూడా ఎనాక్ట్మెంట్ ఎవ్రీ టైం చెప్తుంటే నెక్స్ట్ వీక్ చేస్తారన్నారు. మొన్న ఏదో లాస్ట్ డే రోజు బిల్లు కోసం ప్రపోజల్ పెట్టారు. కానీ దాన్ని కూడా అర్ధాంతరంగానే ముగించారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి మేము అందరూ అడ్వకేట్స్ తెలంగాణ అడ్వకేట్స్ అందరి తరఫున గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. తొందరగా ఆల్రెడీ రెడీ ఉంది యాక్ట్, డ్రాఫ్ట్ యాక్ట్ ఈజ్ రెడీ. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి డిలే చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్ట్ను ఎనాక్ట్మెంట్ చేస్తే బిల్లును మంచిగా ఉంటుందని కోరుకుంటాం. We demand Advocate Protection Act. We demand Advocate Protection Act. We demand